ప్రభునందు ప్రియ సహోదర సహోదరిల్లారా, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలలో మోషే అనబడిన దేవుని సేవకుడు తన యొక్క మామైనటువంటి రెబూయేలు కుమారుడగు హోబాబుతో ఇలా అడుగుతున్నాడు. దేవుడు మాకిస్తాను అని చెప్పిన దేశానికి మేము ప్రయాణమై వెళ్తున్నాము, నువ్వు మాతో కలిసి రా. దేవుడు మాకేమిస్తాను అని వాగ్దానం చేశాడో ఆ దేశములో నీకు స్థానం ఇస్తాము. దేవుడు మాకు ఏమి మేలు చేస్తాను అని అన్నాడో ఆ మేలులో కూడా నీకు పాలిపంపులు ఇస్తాము, నువ్వు మాతో కూడా రా అని మోషే పిలిచాడు. అయితే హోబాబు అనేటువంటి అతని మామగారి కొడుకు వాడంటాడు, నేను మీతో రాను, నేను నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతా, నా వంశస్థుల దగ్గరకు నేను వెళ్ళిపోతా, నేను మీతో పాటు రాను అని అన్నాడు. హోబాబు అభ్యంతరం పెట్టుకున్నాడు. మోషే అంటున్నాడు, మేము ప్రయాణమై వెళుతున్నాము, నువ్వు మాతో వస్తే మాకు దొరికే దేశంలో నీకు చోటిస్తాం. దేవుడు మాకు మేలు చేసినప్పుడు ఆ మేలులో నీకు పాలిపంపులు ఇస్తాం, నువ్వు మాతో కూడా రారాదా అని పిలిస్తే వాడంటున్నాడు, నా దేశానికి నేను వెళ్ళిపోతా, నా వంశస్థుల దగ్గర నేను వెళ్ళిపోతా, మీరు రమ్మని పిలవద్దు అన్నాడు. మోషే కొంచెం బ్రతిమలాన్నట్టు కూడా ఉంది ఇక్కడ. బాబు, నువ్వు గాని వచ్చేవనుకో ఈ దారులన్నీ నీకు చాలా బాగా తెలుసు, నీవు మాకు కన్నుల్లాగుంటావు, నువ్వు చక్కగా మాకు దారి చూపించగలుగుతావు, మేమైతే నీకు రుణపడి ఉండిపోము, నీకు మేలు చేస్తాము, మాతో రారా బాబు అంటే హోబాబు అంటున్నాడు, నేను రాను అని తన అభ్యంతరాన్ని వ్యక్తపరిచాడు. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ వాక్య భాగాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మటం, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం ఏంటో సరిగా నిర్వచించడం, దాన్ని అర్థం చేసుకోవడం చాలా మందికి రావడం లేదు, తెలియటం లేదు. సరే, యేసు ప్రభువును నమ్మడం అంటే ఏంటి, క్రైస్తవులుగా జీవించడం అంటే ఏంటి అని బైబిల్ ఉన్న, సంఘాలు ఉన్న, సేవకులున్న, సందేశాలు వింటున్న మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఈ 500 ఈ 600 పైచిలుకు మనుషులు మీరు చేస్తున్న క్రైస్తవ్యాన్ని ఒక్క మాటలో చెప్పండి అంటే అందరి మాట ఒకటవదు, నానా రకాలైన మాటలు నేను వినవలసి ఉంటది. అరే, బైబిల్ బోధకులుండి సంఘముండిన మనమే ఇతిమిద్దంగా ఖచ్చితంగా సరైన నిర్వచనం, తాత్పర్యం మనం చెప్పలేకపోతే బైబిల్ దగ్గరకు రాని మనుషులు, సేవకులు చేరువుకు రాని మనుషులు, సంఘములో అడుగుపెట్టని మనుషులు మనల్ని అపార్థం చేసుకోవడం తప్పంటారా అంటే వాళ్ళది తప్పు కాదు. వాళ్ళు దేవుని వాక్యము ఎరగని వారు, దేవుని సేవకులకు చేరువుకు రాని వారు, దేవుని సంఘాలలో ఉండని వారు వాళ్ళు అపార్థం చేసుకుని ఏదో అనడంలో న్యాయమే ఉంది అనిపిస్తుంది. అంతెందుకండి, నా వ్యక్తిగత జీవితంలో నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి అంగీకరించే ముందు నాకు కొన్ని అపోహలు, అభ్యంతరాలు యేసు మీద ఉన్నాయి. నాకు మొట్టమొదట మా వాళ్ళు చెప్పింది నా బుర్రకు బాగా ఎక్కింది. అదేంటనంటే, ఈ యేసు ప్రభు అన్నవాడు విదేశీ దేవుడు, మనకి ఈ దేవుడు అవసరం లేదు అని చెప్పారు. అంటే దేశానికి ఒక దేవుడు ఉంటే ప్రియులారా, ఆ దేవుళ్ళు ఎట్లవుతారు అన్న హేతుబద్ధంగా ఆలోచించడం రాక, అవును కదా, మన దేశంలో దేవుళ్ళు దేవతలు ఏమి తక్కువయ్యారు మనకు, ఒక పరాయి దేశపు దేవుడిని నేను ఎందుకు నమ్ముకోవాలి అని నేను అభ్యంతరం పెట్టుకుని చాలా కాలం బతికాను. దేవుడంటే ప్రపంచమంతటికి ఒక్కడే అయ్యుంటాడు. ఊరికొక దేవుడు, వీధికొక దేవుడు, వాడకొక దేవుడు, పల్లికొక దేవుడు, పాలానికి ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉంటే ఆ దేవుళ్ళు అనవలసిన అవసరం లేదు. సృష్టికర్త ఒక్కడే కాబట్టి దేవుడు ఒక్కడే అనే తాత్పర్యం అర్థమయ్యే వరకు మా వాళ్ళు నా బుర్రలో పెట్టిన మాటను బట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు అనేవాడు పరాయి దేశపు దేవుడులే, ఈయనతో మనకేం పని అని అనిపించింది. రెండోది, మా వాళ్ళు నా మనసులో పెట్టిన మరో మాట ఏంటంటే,
ఈ యేసు ప్రభుని భారతదేశంలో నమ్ముకున్న వాళ్ళు ఈ భారతదేశ సామాజిక స్థితిని బట్టి వారు చిన్న కులస్తులు ఎవరో నమ్ముకుంటున్నారు, పెద్ద కులములో పుట్టినటువంటి మనకు ఆ దేవుడితో పని లేదు అనేది బుర్రలో పెట్టారు. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభు ఏదో ఈ భారతదేశ సామాజిక స్థితిని బట్టి చిన్న కులాలకు చెందిన దేవుడు, ఈయంతో మనకు పెద్ద పని లేదు అనేది నాకు కూడా నా బుర్రకు బాగా ఎక్కించారు. ఇది రెండు. మూడోది ఏం పెట్టినారో తెలుసా? ఇది నాలో వచ్చిన అభ్యంతరాలు. యేసు ప్రభు పరాయి దేశపు దేవుడు అన్నది ఒక అభ్యంతరం, యేసు ప్రభు తక్కువ కులాలలో దేవుడు అన్నది నాకు ఒక అభ్యంతరం. మూడో మాట ఏమన్నారంటే, ఈ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంతా వీళ్ళకి మొక్క లేకపోతే ముద్ద దిగదు, వీళ్ళు మొక్కతో ముద్దల మింగే ముద్దల మటాకోర్లు వీళ్ళు. ఏమండి, మొక్కో కక్కో ఉండాలి వీళ్లకు, అంటే చేపలో మాంసమో ఉండాలి వీళ్లకు, లేకపోతే తినలేరు. కనుక శాకాహారులకు ఈ మాంసాహారులు చెప్పేదేంటి, ఈ క్రైస్తవ్యం నాన్ వెజిటేరియన్ రిలిజియన్ అని చెప్పారు. ఇది మాంసాహారుల మతం, ఇది మనకు పెద్ద అవసరం లేదు అని చెప్పారు. నేను చదువుకున్న ఆశ్రమంలో మాకెప్పుడు ఎవడి చేప ఉండదు, మాంసం ఉండదు. నేను యేసుప్రభు నమ్మక ముందు వరకు నేను పచ్చి శాకాహారిని. యేసుప్రభు నమ్మాక మీ మధ్యలోకి వచ్చా కోరుకున్నారా? నాకు మొక్క చేప నాకు నేర్పించారు, నాకు ఇప్పుడు అలవాటైందిలేండి. కనుక అప్పటి వరకు ఉన్న అపోహ ఏంటనంటే ఇది మాంసాహారుల మతం అనేది ఒక అభ్యంతరం. ఈ మూడు అనవసరమైన అభ్యంతరాలే, ఇవి అపోహలే, ఇవి అపార్థాలే. ఇవన్నీ ఎందుకు మనసులో పడ్డాయనంటే, సత్యం ఎవడైనా చెప్పుంటే బాగుండును, ఆ సత్యాన్ని ఆలోచించడానికి నాకు సామర్థ్యం వచ్చేంత వరకు కూడా నేను కూడా ఒక ముసుగులో, ఒక మత్తులో, ఒక చీకటిలోనే నా జీవితం సాగింది. అందుకే మీతో ముందొక మాట అన్నాను, బైబిల్ ఉన్న మీరు, బైబిల్ బోధకులున్న మీరు, సంఘాలలో ఉన్న మీరు ఆచరిస్తున్న క్రైస్తవం ఏమేంటో చెప్పండి అంటే ఒక మొక్కతో ఖచ్చితమైన జవాబు చెప్పగలరంటే ఈ 600 మందిలో దాదాపు 400 రకాల మాటలు వస్తాయి. మరి బైబిల్ లేనివాడు, దేవునికి దూరంగా ఉన్నవాడు, సేవకులు దూరంగా ఉన్న వాళ్ళు అపార్థంతో మాట్లాడితే అది తప్పేంటి అని నాకు అనిపిస్తుంది. వాళ్ళని ఎప్పుడు మనం తప్పు పట్టక్కర్లేదు. అయ్యో, వాక్యానికి దూరంగా ఉన్న మనుషులు మన అపార్థం చేసుకుంటారు, మన విషయమై అభ్యంతర పడతారు, మన మీద తిరగబడతారు, మీరు మా దగ్గర రావద్దంటారు, మీ వాక్యాలు మాకు చెప్పొద్దంటారు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు కొన్ని అభ్యంతరాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. మనము నేర్చుకున్న, మనం అవలంబిస్తున్న, మనం వెంబడిస్తున్న ఈ క్రైస్తవ్యం ఏంటో మనమే సరిగా అర్థం చేసుకోలేకపోతే ఇక వాళ్ళకేం అర్థమవుతుంది చెప్పండి? వాళ్ళని ఆడిపోసుకోవడం, వాళ్ళని తప్పుపట్టడం ముమ్మాటికి నేరమే అని నాకు అనిపిస్తుంది. సరే, నేను చివరి రాత్రి నీవు అనుసరిస్తున్న నీ క్రైస్తవ్యం విషయమై నువ్వేమీ అభ్యంతర పడవద్దు. క్రైస్తవ్యం విషయమై, క్రీస్తు విషయమై ఎవరు అభ్యంతరం పడకుండా నిమిత్తమై ఈ రాత్రి నేను చెప్పబోయే సందేశం, క్రైస్తవ్యం అంటే అర్థమేంటో తెలుసా? మనము ప్రయాణము చేయటం, మన ప్రయాణములోనికి మరికొంతమందిని పిలవటం, అంతే. మోషే, మేము ప్రయాణమైపోవచ్చున్నాము, ఓ హోబాబు, ఒరే నా మామ కొడుక, నువ్వు నాతో పాటు రారా, మేము పొందే దేశములో నీకు చోటిస్తాము, మేము పొందే మేలుల్లో నీకు పాలిపంపులు ఇస్తామని మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రండి అని పిలుస్తున్నారు. క్రైస్తవ్యం అంటే అంతేనండి. క్రైస్తవ్యం అంటే మేము ప్రయాణము చేయుచున్నాము, మాతో కూడా రండి అని 10 మందిని పిలవటమేనండి. ఇంతగా ఏమి ప్రయాణం? ఇలా చెప్తాను వినండి. భూమి మీద అమ్మ పొట్టలోంచి ఈ లోకములోకి వచ్చినటువంటి మనుషులమైన మనం, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు. ఏదో ఒక కారణం చేత మరణం అనే ఒక దాన్ని కలుసుకుని మనం ఈ భూమిని విడిచిపెట్టి మనం చేరుకోవలసిన ఆ దేశానికి మనం చేరుకోవలసి ఉంది. మోషే కనాను దేశానికి చేరుకుంటాము అన్నట్టుగా మన పరలోక దేశానికి మనం చేరుకోవాలి. అలా ప్రయాణం చేస్తున్నటువంటి మనం, మనతో పాటు కొంతమంది ప్రయాణం చేయమని పిలవాలి. ఎందుకనంటే వాళ్ళు ఆ పరలోక రాజ్యానికి వాళ్ళు ప్రయాణం చేయకపోతే వాళ్ళ నరకానికే ప్రయాణం చేస్తారని మనకు తెలుసు. కాబట్టి
ఒరే బాబు, మాతో మీరు రాకపోతే మీరు నరక ప్రయాణం చేస్తున్నారు, మరణం వచ్చి మిమ్మల్ని మింగేస్తుంది, మరణము తర్వాతే అసలైన జీవితం ఉంది, ఆ అసలైన జీవితంలో మీరు యుగయుగాలు నరకములో ఉండవలసి ఉంటుంది కనుక మేము ప్రయాణం చేస్తున్నాము, మాతో రండి అని కొంతమందిని పిలిచి భూమి మీద భక్తి చెయ్యాలి. అభ్యంతరాలు పడతారు. మోషే పిలిస్తే హోబాబు అభ్యంతర పడలేదా? యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల ఉండి దేవుని మాటలు చెబుతుంటే ఆనాటి యూదులు అభ్యంతర పడలేదా? ఈరోజు మనకేదో కొంచెం దేవుని గురించి తెలిసింది, నమ్ముకున్నాం, వెంబడిస్తున్నాం, మన బంధువులు, మన ప్రియులు, మన ఊరోళ్ళు వినండి, వాళ్ళు అభ్యంతర పడతారు. వాళ్ళని తప్పు పట్టకండి. వాళ్ళకి అది అర్థం కావడం లేదు. వాళ్ళకు అర్థమైనట్టుగా మనం చెప్పలేకపోతున్నాము, వాళ్ళకు అర్థమైనట్లుగా మన జీవితం నుంచి చూపించలేకపోతున్నామని ముందు మనం సవరించుకోగలిగితే దేవుడు ఏదైనా కృపా కార్యం ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఆయన జరిగిస్తాడు. కాబట్టి అక్క, చెల్లి, తమ్ముడు అన్న మానవ జీవితం ప్రయాణం. ఆ ప్రయాణములో వెళుతున్నటువంటి దేవుని పిల్లలు ఆ ప్రయాణములోకి కొంతమందిని పిలవాలి. ఇప్పుడు చెప్తాను వినండి. ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చాలా మంది భక్తులు ఉన్నారు. వారు తమ జీవితం భూమి మీద ఏమని అనుకున్నారు, దేనితో భూమి మీద జీవితం ముగిస్తుంది అనుకున్నారు, నేను చూపిస్తాను. అడుగుతా కొత్త నిబంధన భక్తులు ఉన్నారు. వీళ్ళు కూడా వారి జీవితాన్ని గురించి వాళ్ళేమనుకున్నారు, ఏమండి దేనితో భూమి మీద జీవితం ముగించబడుతుంది అనుకున్నారు, నేను చూపిస్తాను. రండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇక్కడ నుంచి మీరు వాక్యాలు చూడాలి అని ప్రేమతో మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇలా రాసి ఉంది, 13వ వచనం. హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వారి ప్రయాణం దేంతో ముగిసింది భూమి మీద అంటే వాళ్ళ చావుతో ముగిసింది. వాళ్ళ చావక మునుపు భూమి మీద వారు ఏమై ఉన్నామని అనుకున్న పాప కూర్చోరా, హలో కూర్చో. వాళ్ళ చావక మునుపు భూమి మీద వాళ్ళ జీవితం ఏమి జీవితం అనుకున్నారంటే ఇది మేము ఈ భూమి మీద యాత్రికులము పరదేశులము అనుకున్నారు. ఈ భూమి మీద మేము యాత్రికులము పరదేశులం, చావుతో మా యాత్ర భూమి మీద అయిపోద్ది, చావుతో ఈ దేశాన్ని మేము విడిచిపెట్టేస్తాం, మరణము తరువాత మరొక దేశానికి మేము వెళ్ళిపోతాం, అది మా స్వదేశం, ఇది పరాయి దేశం అన్నట్టుగా బతికారంట. నోవహైనా, హేబేలైనా, హానోకైనా, వింటున్నారా ప్రియులారా, నీవండి అబ్రామైనా, ఇస్సాకైనా, ఎవరైనా కానీ పాత నిబంధన భక్తులు వారి భూమి మీద బ్రతికినప్పుడు మేము పరదేశులము యాత్రికులం అనుకున్నారు. మేము యాత్ర చేసి చావుతో యాత్ర ముగించేస్తున్నాం, దీని తరువాత మేము చేరుకోవలసిన దగ్గరకు చేరుకుంటాము అని వారు ఎదురు చూశారు. సరే, పాత నిబంధన వాళ్ళకి ఆ గ్రహింపు ఉంది, మంచిది. మరి నూతన నిబంధనలు ఏమనుకున్నారు? చదువుతాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు విసర్జించండి అన్నాడు. నూతన నిబంధన భక్తులారా, యేసునందు విశ్వాసం ఉంచిన వారులారా, యేసు రక్తములో కడగబడిన వారులారా, నీతిమంతులుగా తీర్చబడిన వారులారా, ఎవరు మీరు ఈ భూమి మీద అంటే భూమి మీద మీరు యాత్రికులను పరదేశులనై ఉన్నారు. చావుతో మీ యాత్ర అయిపోతుంది. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న బాగా వినండి. వేదిక మీద ఉన్న సేవకులమైన మా దగ్గర నుంచి ఏమంటే ఆ చివర కూర్చున్న వ్యక్తి వరకు మనమందరము ఈ భూమి మీద యాత్రికులము పరదేశులమే. మరణముతో ఈ భూమి మీద మన జీవన యాత్రను ముగించుకోవలసి ఉంటుంది. మొన్నైన శరీరం అది మట్టికి వెళ్ళిన తర్వాత మన ఆత్మకు అసలైన జీవితం ఒకటి ఉంది. ఈ రోజున చాలా మంది వారు ఎదుర్కొనబోయే మరణాన్ని గురించి ఆలోచించరు.
ఒక తాత్వికుడు ఏమన్నాడంటే, ఫిలసాఫర్ ఏమండి, ఫిలాసఫీ చెప్పే ఆయన, ఫిలసాఫికల్ నాలెడ్జ్ ఉన్నవాడు ఏమన్నాడనంటే, మనిషి మరణం గురించి ఆలోచిస్తేనట సత్యన్వేషకుడు అయిపోతాడంట. నేను కూడా మరణముతో ఈ భూమి మీద మన యాత్ర అది ముగించబడుతుంది కాబట్టి మరణమును గూర్చి 3 ముచ్చట్లు చెప్పి యాత్ర ఎలా చెయ్యాలో, అసలైన దేశానికి వెళ్ళడానికి, మన యాత్రను ముగించుకోవడానికి మనం ఎలాగ భూమి మీద యాత్ర చేయాలో తరువాత చెప్తాను. మరణాన్ని గూర్చిన ఒక 3 ముచ్చట్లు చెప్తాను, వినండి. మరణం నీకు చెప్పకుండా వచ్చే నీ చుట్టం, చెప్పి రాదు. హైదరాబాదులో ఒక పెద్ద దేవుని సేవకుడు పెళ్లి చేసుకున్నాడు. మా పట్టణంలో ఉన్న ఒక పెద్ద సేవకుని యొక్క తోటలుడంట ఆయన. పెళ్లి చేస్తున్నాడు, మగపిల్లాడితో ప్రమాణాలు చేయించేశాడు. ఇక్కడ ఆడపిల్లతో ప్రమాణాలు చేయించాలి. ఇంకా ప్రమాణాలు చేయటం అవ్వలేదు. అలాగే నిలబడి అలా వెనకపడి తన ప్రాణాలు పోగొట్టేసుకున్నాడు. ముంబైలో ఒక గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ అమ్మ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది. కొన్ని ఆపరేషన్లు కండక్ట్ చేసింది. అది అయిపోయిన తర్వాత ఇదివరకు తాను చేసిన ఆపరేషన్లు పొందినటువంటి పేషెంట్లు ఎలాగున్నారో ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వచ్చి ఆమె ఆ పేషెంట్ల పరిస్థితిని, వారి యొక్క కేస్ స్టడీని ఆమె చదువుతూ ఒక పేషెంట్ దగ్గర నిలబడి అన్ని చూస్తూనే ఈవిడ కింద పడి చచ్చిపోయింది. ఏమరా మేడం ఎందుకు చచ్చిపోయినారంటే, ఈవిడ హార్ట్ అటాక్ వచ్చిందట. అనేక గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ అమ్మ ఏమండి, ఆపరేషన్ అయిన ఒక వ్యక్తిని చూస్తా, ఆమె యొక్క పరిస్థితిని చూస్తా ఈవిడ చచ్చిపోయింది. మరణం నీకు చెప్పి రాదు. నువ్వు అనుకుంటావు నేను అప్పుడు చచ్చిపోతానా అని. ఏమి రాలిపోతుంటారో ఈ రాలుగాయ మనుషులు. మరణం మీద ఈలేదు పెద్ద అధికారులు అయినట్టు. అందులోకి ఏమనుకోపోతావు, మాట చెప్పనా, కొంచెం కండ ఎముక మీద కడితే వీడికి ఎంత కండ కావరమో చెప్పలేము. బోర విరుచుకుని నడుస్తాడు, 6 ప్యాక్ అంటాడు, బోర విరుచుకుంటూ నడుస్తాడు, ఆడికి ఎంత కండ కావరమో చెప్పలేము. అమ్మ ఆలకిస్తున్నారా? నువ్వు ఎంత బలము సంపాదించినా, ఎంత బాగా తిని వ్యాయామం చేసి నువ్వు శరీరానికి మంచి ఆరోగ్యం తెచ్చుకున్నాను అనుకున్నా, ఆ మధ్యకాలంలో ఒక ఎమ్మెల్యే గారు ఏమండి, గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు చక్కగా అతను వ్యాయామం చేస్తుంటేనే, ఆ వ్యాయామం చేసుకుంటే కండలు తిరిగిన మొనగాడు లాంటి ఎమ్మెల్యే ఏమండి గుట్టుకుని వచ్చాడు వ్యాయామం చేస్తూనే. ఓ అన్నలారా వినండి, ఒంటి మీద ఎముక మీద కండ కట్టిందని కండ కావరంతో రాలిపోకండి. డెంగ్యూ దోమ కొడితే డొంగుని సచ్చే రకాను నీవు. డెంగ్యూ దోమన్నా కొంచెం కనబడద్దేమో, కరోనా కరిసిందంటే నిన్ను కాష్టంలో పెడతారు. కొంతమంది కొంచెం కండొస్తే నేనేం చచ్చిపోతాను, నేను బాగా బతికేస్తాను అనుకొని ఏమి రాలిపోతారో తెలియదు. వీళ్ళు ఎదుర్కోవలసిన మరణం ఉందన్న విషయం ఆలోచనే ఉండదండి వీళ్లకు. మరణం నీకు చెప్పకుండా వచ్చే నీ చుట్టమే వచ్చి కలుసుకుంటుంది. మరి అది ఈ రోజు అవుతుందో, రేపు అవుతుందో, ఎల్లుండి అవుతుందో, లేక 5 సంవత్సరాల తర్వాత అవుతుందో, ఖచ్చితంగా మరణం వచ్చి కలుసుకుంటుంది. నువ్వు చావుడైతే ఖాయం, నువ్వు చావడమైతే ఖాయం. మరణాన్ని గురించి మరో మాట మీతో చెప్పనా, మరణమునకు పక్షపాతం లేదు. నేను పేదోళ్ళని ఎత్తుకెళ్ళిపోతా, డబ్బున్నోళ్ళు వదిలేస్తా అనుకోదు. చదువు లేనోళ్ళు ఎత్తుకుపోతా, చదువుకున్నోళ్ళు వదిలేస్తాను అని అనుకోదు. దాని పక్షపాతం లేదండి. నేను పెద్ద కులస్తులను వదిలేస్తా, చిన్న కులస్తులను ఎత్తుకుపోతా అని అనుకోదండి. దానికి పక్షపాత బుద్ధి లేదు. మరణానికి పక్షపాతం ఉండదు. గత 2 సంవత్సరాల కిందట కరోనా వచ్చి ఎన్ని పాఠాలు నేర్పించిందండి ప్రపంచ మానవ జాతికి. మీరు కొంచెం ఆలోచిస్తారంటే చెప్తాను. కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన ఇంటిలో మనం పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిందా? కుక్కపిల్ల కరోనా చచ్చిందా? కరోనా వచ్చి కుక్కపిల్ల చచ్చిందన్న మాట ఏమైనా విన్నారా? లేదే. కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన ఇంట్లో మనం పెంచుకున్న కోడి పిల్ల అది చచ్చిందా? అదే గాలి పీల్చుకొని బతికింది కదండి మన కోడి కూడా. అలాగనే కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన నెత్తి మీద ఎగిరిన కాకి చచ్చిందా? అది చావలేదే.
కరోనా వైరస్ తో నిండిపోయిన గాలి పీల్చుకున్న కుక్క చావలేదు, కోడి చావలేదు, కాకి చావలేదు. చచ్చింది ఎవడంటే ఈ మనిషే. అదేంటండి ఇట్లా జరిగింది? మనుషులు తెగ రాలిపోతున్నారుగా. మా తెలివితేటల చేత, మా జ్ఞానము చేత, మా వైద్య జ్ఞానము చేత మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి. దేవుడితో మాకెంటి లెక్క? మరణం ఒకటి రోజు వచ్చి నిన్ను కలుసుకుంటుంది, నిన్ను మట్టిలోకి చేరుస్తుంది అన్న భయం లేని మనుషులు ఏమి రాలిపోతారో చెప్పలేమండి. అన్నయ్యలు వినండి, మరణం ఇవ్వండి నిన్నొచ్చి కలుసుకుంటది. దానికి పక్షపాతం లేదు. మనం కరోనా వచ్చినప్పుడు లక్షల మంది పాతి పెట్టడానికి స్థలం లేక, కాల్చడానికి వీలు పడక గుట్టలు గుట్టలుగా మనుషులు వేసేసి వాళ్ళ మీద మట్టేసి కప్పెట్టారు. నీకు కనబడలేదా? గుట్టలు గుట్టలు మనుషులను పడేసి వాళ్ళ మీద పెట్రోలు పోసి కాల్చి చంపేశారు. అది నీకు కనబడలేదా? ఇన్ని చావులు నీ కళ్ళ ముందు కనబడనా ఓ మనుషుడానికి బుద్ధి రాదే? బుద్ధి లేని మనుషులు. దేవుడు కళ్ళ ముందు నీ వైద్యం మిమ్మల్ని కాపాడదు, మీ డబ్బు మిమ్మల్ని కాపాడదు, మీ రాజకీయ నాయకులు మిమ్మల్ని కాపాడరు, మీ బంధు బలగం మిమ్మల్ని కాపాడదు. మరణం అనేది మిమ్మల్ని కలుసుకోవడానికి నేను అనుమతిస్తే మరణము చేతిలోంచి మీరు విడిపించుకోవడం దుర్లభం అని దేవుడు కళ్ళ ముందు చూపించిన అప్పుడు భయపడ్డారు. కానీ మళ్ళీ ఇప్పుడు రాలిపోతున్నారుగా మనుషులు. అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా వినండి, మరణం చెప్పకుండా వచ్చుద్ది. మరణానికి పక్షపాతం లేదు, ఎవరినైనా ఎత్తుకపోద్ది. మరణానికి వచ్చి మరో మాట చెప్పనా, మరణానికి లంచగొండితనం రాదు, లంచం తీసుకుని వదిలేస్తాను అనదు. ఒకవేళ మరణానికే గాని లంచం తీసుకుని వదిలే బుద్ధే ఉండుంటే మన దేశంలో ఉన్న అంబానీలు, ఆదానీలు మోదీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మోడీ గారు బోడంత డబ్బులు నీకు ఇస్తాము, ఆ మరణాన్ని మమ్మల్ని వదిలేమని చెప్పవా అని లంచం ఇచ్చే వాళ్ళేమో. వాళ్ళకి ఇవ్వడానికి ఏం తక్కువ ఉంది వాళ్ళ దగ్గర? కానీ మరణానికి లంచం తీసుకుని వదిలిపెట్టే గుణం దానికి లేదు. ఎవడనైనా ఎత్తుకుపోతుంది. కనుక నువ్వు చచ్చేలోపుగా ఈ భూమి మీద నువ్వు చేయవలసిన యాత్ర సరిగా చెయ్యాలి. నువ్వు ఈ భూమి మీద పరదేశివే, ఇది నీ స్వదేశం కాదు, దేవుని దగ్గర ఉంది నీ స్వదేశం. భూమి మీద నువ్వు యాత్రికుడివే, నీవు స్థిరమైనటువంటి స్థితిగతులు దేవుని దగ్గరే నీకుంటాయి. మరణం ఈ రెండిటిని విడగొడుతుంది. పరదేశిగా యాత్రిగా ఉన్న నిన్ను చంపి మరణం తరువాత నీ స్వదేశములోనికి వస్తావు, దేవుని దగ్గరకు. దేవునితో యుగ యుగాలు నువ్వు జీవిస్తావు. దేవునితో జీవించలేని పరిస్థితి ఒకవేళ నీకుంటే నీకు మిగిలేది యుగ యుగాలు మండే అగ్నిగుండమే. అది రాత్రి నేను మీకు విపులంగా చెప్పాను. కనుక మోషే అంటున్నాడు, ఒరే బాబు, ఓ బాబు, మాతో కలిసి రారా, మేము ప్రయాణమైపోవచ్చున్నాము, నువ్వు మాతో రా. దేవుడు మాకు ఇస్తానని చెప్పిన దేశాన్ని నీకు ఇస్తాము, దేవుడు మాకు చేస్తానన్న మేలులో మీకు పాలిపంపులు ఇస్తాము. ఈ తీర ప్రాంతంలో యేసు ప్రభు నమ్ముకున్న మనం ఈ తీర ప్రాంత ప్రజలు చెప్పవలసింది ఇదే, అయ్యా మేము యాత్రికులము, పరదేశులం అన్నట్టు బతుకుతున్నాము. మరణమే ఈ భూమి మీద మా యాత్రకు ముగింపు. నీకైనా మరణం వస్తుందిరా నాయనా, కనుక నువ్వు చస్తావు ఒక రోజున. కనుక చనిపోయిన తర్వాత జీవితం అయిపోయిందని అనుకోవద్దు. మన్నైన శరీరం అది మట్టిలోనికి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ, నీ ప్రాణం యుగ యుగాలు జీవించాలి. దాని గురించి నువ్వు శ్రద్ధ వహించకపోతే నరకం అనుభవించవలసి ఉంటుంది, అగ్నిగుండం అనుభవించవలసి ఉంటుంది, అగ్ని గంధకాల కొలిమ అనుభవించవలసి ఉంటుంది, దేవునితో ఎన్నడూ సమీపానికి రాలేని ఎడబాటు అనుభవించవలసింది. జగత అని లోకానికి చెప్పవలసిన మనుషులు ఇక్కడ కూర్చున్నాం. వారు తెలియక దూరంగా ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళనేమి తప్పుపట్టకండి. వాక్యమున్నా, వాక్య సేవకులున్నా, సంఘములో ఉన్న మనం సరిగానే యాత్ర చేస్తున్నామంటారా? నేను ఈ రాత్రి వేళ ఆ యాత్రా జీవితమే చెబుతున్నాను. క్రైస్తవ్యం అనగా మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రండి. అభ్యంతర పడేవాడు హోబాబు లాంటోడు అభ్యంతర పడతాడు, పడని, నీకేం పని, నాకేం పని. అభ్యంతర పడేవాడు సంగతి దేవుడు చూసుకుంటాడు.
కానీ నువ్వేం చేయాలి తెలుసా? మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రండి అని కొంతమందిని పిలిచి పాపక్షమాపణ పొందినట్లుగా, మనుషుల్లాగా బ్రతకడం ఎట్లనో నేర్చుకున్నట్లుగా, వారు వారి కుటుంబ సభ్యులు పిల్లలు దీవించబడినట్లుగా, వారి 10 మందికి ఆశీర్వాదకరంగా మారున్నట్లుగా, వారికి మన యొద్ద నుంచి మన బ్రతుకు ద్వారా, మన బోధ ద్వారా ఏదైనా కొంచెం అందించి మన జీవితాలు ధన్యం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్తారా? రండి, ఇప్పుడు ఎలా ప్రయాణం చేయాలో చెప్తాను. ఓ బాబు, మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రా అన్నాడు. ఈ రోజున మనమంతా ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులము కనుక ఎలా ప్రయాణం చెయ్యాలో మీ ఓపికను బట్టి, నాకున్న సమయాన్ని బట్టి కొన్ని మంచి విషయాలు మీతో పంచుకుంటాను, వినండి. మొట్టమొదటి మాట, ఎలాగ ప్రయాణం చెయ్యాలి అని అంటే, మొదటి మాట, సిలువను మీద వేసుకొని మనం ప్రయాణం చెయ్యాలట. ఏంటమ్మా? సిలువను మీద వేసుకొని ప్రయాణం చెయ్యాలట. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇట్లా ప్రయాణం చేయండి అన్నారు. లూకా సువార్త, ఇక్కడి నుంచి వాక్యాలు చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం ఇలా రాసి ఉంది 23వ వచనంలో. లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. మీ మీద సిలువేసుకొని, మీ మీద సిలువను పెట్టుకొని మోసుకొని మీరు ప్రయాణం చెయ్యండి. ఏంటి ఇక్కడ సిలువ అంటే అర్థం? ఇది కొంచెం మీతో చెప్తాను, బాగా వినండి. ఈ భూప్రపంచం మీద సిలువలు 3 రకాలుగా ఉన్నాయి. ఒక సిలువ, దాని పేరేంటో తెలుసా? ఆకారపు సిలువ, ఇమేజ్ క్రాస్ అని అంటారు. చర్చ్ బిల్డింగ్ మీద పెట్టారు సిలువ, ఇంటిలో గోడల మీద రాసుకున్నారు సిలువ, ఏమండి వేసుకున్న ఆభరణాల మీద పెట్టుకున్నారు సిలువ బొమ్మ. కొంతమందిని చూస్తానండి, ఉంగరం మీద సిలువ బొమ్మ వేసేసుకొని వాళ్ళ కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఆ సిలువ బొమ్మను ఇట్లా అద్దుకుంటారు, మంచి రోజులు రావాలనట. అది ఆకారపు, దాంట్లో ఏమీ లేదు. కంసాల వాడు చెక్కాడు, నువ్వు దానికి ముద్దులు పెట్టుకొని కళ్ళకు అద్దుకుంటున్నావు అంతే. ఆ సిలువలో ఏమీ లేదు. ఆ సిలువను మోసుకోమని ప్రభు చెప్పలా. ఆకారపు సిలువను మోసుకోవడం కాదు, దాన్ని తీసి పక్కన పెట్టండి. రెండో సిలువ ఏంటో తెలుసా? ఆచారపు సిలువ. ఆకారపు సిలువ వేరు, ఆచారపు సిలువ వేరు. ఆకారపు సిలువ కంటికి కనబడుతుంది. ఆచారపు సిలువ అంటే మన వాళ్ళే క్రైస్తవులు మట్టలాదివారం తరువాత, అమ్మ వింటున్నారా లేదా మీరు? మట్లాదివారం అంటున్నారు, భస్మ బుధవారం తరువాత, ఏమంటే మంచి శుక్రవారం వరకు 40 దినాలు ఏదో పాటిస్తారట. ఏమంటే ఆ రోజులు ఏమంటారమ్మా? మీకు తెలిసినట్టుంది, లెంట్ అంట. మరి ఇదేమంటో? 40 రోజులు సిలువే సిలువ, 40 రోజులు సిలువ ధ్యాన కూటాలు, సిలువ ధ్యాన పాటలు, సిలువ ధ్యాన సమావేశాలు. ఇదేంటి? ఆచారం అంతే. వినండి ప్రియులారా, ఆ సిలువ ఆచారంతో ఏదో సిలువను గూర్చి నువ్వు ఆలోచించడం, ఆ సిలువ మొయ్యమని ప్రభు చెప్పలా. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, ఆకారపు సిలువ ఒంటి మీద వేసుకుంటున్నావు, దాంట్లో కాదు నీ ప్రయాణం సాగేది. ఆచారపు సిలువ సంవత్సరంలో ఒకసారి 40 రోజులు ఆచరిస్తున్నావు, ఆ సిలువలో ఏమీ లేదు. మరి ఏ సిలువ అంటే మూడోది ఒకటి ఉంది, దాని పేరు ఆధ్యాత్మిక సిలువ. అది మొయ్యమంటున్నాడు ప్రభు. ఆ సిలువను మీదేసుకుని వెంబడించమంటున్నాడు. స్పిరిచువల్ క్రాస్ అన్నాడు, ఆధ్యాత్మిక సిలువ. యేసు ప్రభు వారి బోధలో ఆ సిలువనెత్తుకొని, ఆ కాడినెత్తుకొని నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చదువుతాను వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అనేశాడు. సిలువ మీదకెత్తుకో, సిలువను మోయి. ఇంతకు ఏమి సిలువ? ఆకారపు సిలువ కాదు, ఆచారపు సిలువ కాదు, ఆధ్యాత్మిక సిలువ. ఆధ్యాత్మిక సిలువ అంటే మళ్ళీ 3 అర్థాలు వస్తాయి, మీకు చెప్తాను వినండి. ఆధ్యాత్మిక సిలువ అంటే అవమానం పొందిన ఒకటి.
సిలువను మోయటం అంటే క్రీస్తుని నామము నిమిత్తం అవమానం పొందడం. క్రీస్తును అర్థం చేసుకోలేని వారు, క్రీస్తును నమ్మని వారు, క్రీస్తును నమ్మిన, క్రీస్తును అంగీకరించిన, క్రీస్తును వెంబడించిన వారిని అవమానపరుస్తారు. అవమానానికి నువ్వు సిద్ధం కావాలి. ఆయన నామము నిమిత్తం అవమానం పొందడానికి దేవుడు మన పాత్రులుగా చేశాడని సంబరపడాలట. నేను చెప్పలేదండి, మీకు చదివి వినిపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనం ఇలా ఉంది. అపోస్తుల కార్యాలు 5:41. ఆ నామము కొరకు, యేసు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయారట. యేసు నామము నిమిత్తం అవమానం పొందడం, అది సిలువను మోయటం. ఈ రోజున మన బంధువులు లేక మన ఊరి వాళ్ళు యేసును అర్థం చేసుకోలేని వారు యేసును నమ్మిన కారణం చేత ఒకవేళ నేను అవమానపరచవచ్చు. ఇది భాగ్యమని సంతోషిస్తూ అవమానం భరించడం వస్తే సిలువను మోసుకునే అలవాటు వచ్చినట్టు లెక్క. ఒక అనుభవం చెప్తాను, వినండి. మలేషియా దేశంలో ఒక ముస్లిం యూనివర్సిటీ, ఆ ముస్లిం యూనివర్సిటీలో ఇద్దరు యేసు ప్రభు నమ్మిన క్రైస్తవులు ఉన్నారు. ఒక ఆయన పేరు డేవిడ్, ఆయన ప్రొఫెసర్, ఒక విద్యార్థి మాత్రమే ఉన్నారు. వాళ్ళ యూనివర్సిటీలోనికి దిదాత్ అనేటువంటి ఒక ముస్లిం బోధకుడు వచ్చాడు. నేను దిదాత్ ప్రసంగాలు చాలా విన్నాను యూట్యూబ్ లో. అతను మాట్లాడితే ఎదురుగా ఎవరో మాట్లాడలేరు. హైందత్వాన్ని దుయ్యబెడితే ఆయన ఎవడూ తిరిగి జవాబులు చెప్పలేరు. క్రైస్తవ్యాన్ని కూడా దుయ్యబెడతాడు అతగాడు, తిరిగి ఎవరు జవాబులు చెప్పలేరు. అసలు గంపనూరు మనిషి. అతను మాట్లాడితే అతను ఎదురుగా మాట్లాడే సత్తా ఎవడికి ఉండదు. అటువంటి దిదాత్ మలేషియా యూనివర్సిటీకి వచ్చి ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో నిలబడన్నాడట. దేవుని యొక్క వాక్యమైన బైబిల్ని వీళ్ళు దేవుని వాక్యం అని అంటారు కదా క్రైస్తవులు. ఈ బైబిల్ దేవుని వాక్యమని ఎవడైనా నమ్ముతున్నాడా అన్నాడంట. అంటే ఒకే స్టూడెంట్ ఉన్నాడు, ప్రొఫెసర్ డేవిడ్ గారు ఉన్నారు. వీళ్ళకి ఒంట్లో రక్తం ఉడుకుతుంది. అవును, బైబిల్ వాక్యం దేవుని వాక్యమే. వీడేంటి గంపను వేసుకొని ఈ బైబిల్ వాక్యం దేవుని వాక్యం అని నమ్మేటోళ్ళు ఎవరెంత చేయొద్దండి అన్నాడని, ప్రియులారా, ఒంట్లో రక్తం ఉడకగా అది దేవుని వాక్యం అని తెలిసిన ప్రొఫెసర్ డేవిడ్ గారు ఇలాగ చెయ్యి పైకెత్తారట. ఎత్తగానే మన ముస్లిం యూనివర్సిటీలో కూడా బైబిల్ దేవుని వాక్యం అని నమ్మేవాడు ఒకడు ఉన్నాడా? మళ్ళీ ఆశ్చర్యంగా ఉందే. కమన్ టు ద డయాస్, మీరు వేదిక మీదకి రండి అని అతను పిలిచాడు. ప్రొఫెసర్ డేవిడ్ గారు అంటే యూనివర్సిటీలు అందరికీ ఆయనంటే చాలా ప్రేమ. మంచిగా పాఠాలు చెప్తాడు, అందరి కష్టాలు తెలుసుకుంటాడు, వాళ్ళ మేలు కోరే ఒక మంచి ప్రొఫెసర్ డేవిడ్ గారు అంటే యూనివర్సిటీ అందరికీ చాలా ప్రేమే. అటువంటి డేవిడ్ గారు వేదిక మీదకి వచ్చారు. రాగానే దిదాత్ అడుగుతున్నాడు, బైబిల్ దేవుని వాక్యమని మీరు నమ్ముతున్నారా అంటే డేవిడ్ అయ్య గారు అన్నారట, ఓఎస్, బైబిల్ దేవుని వాక్యమే అన్నాడు. అనగానే దిదాత్ చేసిన పనింటో తెలుసా? ఎవడి చెయ్యతో లాగి పెట్టి పాటమని ఒక లెంపకాయ కొట్టాడు. ఒక్కసారి స్టేడియంలో ఉన్న, కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న స్టూడెంట్స్ దిగ్గులు లేచి నిలబడ్డారు. ఈడెవడరా మన యూనివర్సిటీకి వచ్చి మన ప్రొఫెసర్ ని మన కళ్ళ ముందే గోపు మీద కొట్టి అవమానపరిచాడని ఒకసారి లేచి నిలబడిపోయారు అందరూ. దిదాత్ అన్నాడు, కూర్చోండి అని చెప్పి మళ్ళీ ఇతని వైపు తిరిగి అన్నాడు, మీ దేవుడు బైబిల్లో ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించమన్నాడు కదా, మరి వేరే చెంప చూపిస్తావా? కొడతానన్నాడు. ప్రొఫెసర్ డేవిడ్ అన్నాడు, ఓ ఎస్, కొట్టుకో అన్నట్టుగా అతని ముందు నిలబడ్డాడు. తెల్లటి దొర మొదటి చెంప దెబ్బకే ముఖమే రుపెక్కిపోయింది, కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. తన స్టూడెంట్స్ ముందు అవమానం అయిపోయాడు. ఏమండి, అలా నిలబడి ఉంటే వీడు మండ తిరిగేసి ఈ చెంప మీద మరొక దెబ్బ కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఇంకా బైబిల్ దేవుని వాక్యమే నమ్ముతున్నారా అన్నాడంట దిదాత్. ఓఎస్, నమ్ముతున్నానన్నాడు. అయితే మీ బైబిల్లో ఇలా రాసి ఉంది కదా, ఎవడైనా మీ ఒంటి మీద వస్త్రం అడిగితే ఇమ్మనుందిగా, ఇస్తావా నీ బట్టలు అన్నాడట.
ప్రొఫెసర్ డేవిడ్ అందరూ క్షమించండి అని వారి క్షమాపణ కోరి తన ఒంటి మీద ఉన్న షర్టుని ఇవ్వండి, తన కింద ప్యాంటుని తీసి మడత పెట్టి దిదా చేతిలో పెట్టాడు. పై వస్త్రం అడిగితే ఇవ్వడం కాదు, లోపల వస్త్రం అడిగితే కూడా ఇమ్మనుంది కదా మీ బైబిల్లో. మరి బైబిల్ దేవుని వాక్యం అని నమ్ముతున్నా కాబట్టి లోపట్టిస్తావా అన్నాడంట. స్టూడెంట్స్ అందరికీ వందనాలు చెప్పి నన్ను క్షమించండి, మరి ఆయన అడుగుతున్నాడు గనక ఏమీ చెయ్యలేనని ఏమండి పైన బనీని కూడా తీసి మడత పెట్టాడు. ఆడపిల్లలున్న కారణం చేత కింద డ్రాయి రెప్పలేకపోయాడు. ఏమండి అది కూడా మడత పెట్టి చేతిలో పెట్టి కిందది కూడా ఇప్పమంటావా అన్నాడంట. దిదాత్ అన్నాడు వద్దులే అన్నాడు. ఇక్కడ దిదాత్ గెలిచాడా, డేవిడ్ గారు గెలిచారా? ఇప్పుడు లెక్కలో మాట కాదది. కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, దిగంబరగా మనుషుల ముందు అయిపోయాడు. ఇప్పుడు డేవిడ్ గారు కళ్ళ నిండా నీలెక్కగా ముఖమంతా ఎరుపెక్కిపోగా బాధతో అలాగా రూమ్కి వెళ్ళి ఛాంబర్లోకి వెళ్ళి తన కుర్చీ మీద ఉన్న టవల్ తీసుకొని నడుము కట్టుకోగాని దిదాత్ ఒక్కడే మిగిలిపోయాడు అక్కడ స్టేజ్ మీద. విద్యార్థులందరూ కూడా ఛాంబర్ దగ్గరికి వచ్చేసారు. సార్ వాడెవడో వచ్చి ఆఫ్రికా నుంచి మన యూనివర్సిటీలోకి వచ్చి మాటలు చెప్పడానికి వచ్చినాడు, మిమ్మల్ని అంత అవమానపరిస్తే మీరు ఎట్లా భరిస్తున్నారు సార్, మాకు అవకాశం ఇవ్వండి, వాడు సంగతి తెలుస్తామంటున్నారు. ప్రొఫెసర్ డేవిడ్ గారు అంటున్నారట ఆయన ఏమీ చెయ్యొద్దు, ఆయన తెలియక అట్లా చేశాడు. నేను అవమానం పొందిన నా యేసు నామం కొరకు అవమానం పొందానని నాకు భలే సంతోషంగా ఉంది అని చెప్పి యేసుని గురించి సువార్త చెబితే ఆ వచ్చిన విద్యార్థుల్లో ఆ దినమున వచ్చిన వాళ్ళు ఒక 22% మంది విద్యార్థులు యేసు ప్రభు దేవుడని విశ్వాసం ఉంచారంట ముస్లిమ్స్. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్పారో తెలుసా? యేసును నమ్మినందుకు వీధోళ్ళు చిన్న అవమానపరిచారు, నిన్ను తట్టుకోలేకపోతున్నావే. యేసును నమ్మినందుకు ఒకవేళ నేను గ్రామం నుంచి వెలేస్తారేమో, తట్టుకోలేకపోతున్నామే. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఈ భూమి మీద మన యాత్రికులు పరదేశులమే. మన యాత్ర ముగింపు మరణంతో అయిపోతుంది. అయితే యాత్ర చేస్తున్నప్పుడు సిలువను మోసుకుంటూ మనం యాత్ర చెయ్యాలి. సిలువ అంటే మొదటి మాట అవమానం, ఇది ఒకటి. రెండో సంగతి చెప్తాను. సిలువ అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమండి, శ్రమ అంతే. యేసుని నమ్ముకోవడం అంటే సుఖం కొరకు నమ్ముకోవడం కాదు. యేసుని నమ్ముకోవడం అంటే స్వస్థతల కొరకు నమ్ముకోవడం కాదు. యేసుని నమ్ముకోవడం అంటే సరదాల కొరకు నమ్ముకోవడం కాదు. యేసుని నమ్ముకోవడం అంటే శ్రమ పడ్డానికి నమ్ముకోవడం. నేను చెప్పలేదు, యేసయ్యే చెప్పాడు. కావాలంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం నేను చదువుతున్నాను, 33వ వచనం. యోహాను 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. తోటి గ్రామస్తుల వలన, తోటి బంధువుల వలన, మన కనబడుతున్న లోకములో లోకస్తుల వలన మన శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య దగ్గర ఆ మాట విన్న పేతురు కూడా అది ఎంత వంటబట్టిందో గాని ఆయన కూడా ఇలా రాశాడు. మీ కొరకై చదువుతాను వినండి. 1 పేతురు 4వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా ఉంది, చాలా మంచి మాట. మీ కొరకై చదువుతున్న 16వ వచనం. 1 పేతురు 4:16 చూడండి. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీ ఊరు వారు, నీ వీధి వారు, నీ బంధువుల వలన ఒకవేళ బాధ అనుభవించవలసి వస్తే, నాకు తెలిసి తీర ప్రాంతాల్లో మీ పితరులు యేసును నమ్మిన కారణం చేత కొన్ని బాధలు అనుభవించిన సాక్ష్యాలు నేను విన్నాను. ఎప్పుడో తుమ్మలపెంటకు వచ్చా, ఏమండి చిన్నాయపాలయానికి వచ్చా, అక్కడేమో ముత్తుగూరుకు వచ్చా, ఇంకేమో 2-3 ఊర్లు వచ్చా, ఈ రోజు ఈ ఊరు వచ్చా. ఈ ఊరుకు వచ్చినప్పుడు మీరు ప్రభువును నమ్మిన మీ పితరులు అంటే మీ తాతలు, మీ తండ్రులు, వాళ్ళు యేసును నమ్మినందుకు వాళ్ళు చాలా బాధలు అనుభవించారట.
కాలు పొందిన బాధలు మీకేమైనా కీడు తెచ్చాయా? ఈ రోజున చదువుకోవాలా, మీరు మంచి నాగరికతతో బతకాలా, 10 మందిని ప్రేమించాలా, సాటి మనిషికి మనం దీవెనకరంగా ఉండాలని ఒక మంచి మనస్తత్వంలోకి దేవుడు మిమ్మల్ని తెచ్చాడంటే వాళ్ళు పొందిన బాధల ఫలితం మీరు అనుభవించడం లేదా? మళ్ళీ నీకు బాధలు వచ్చాయి, నువ్వు కురింగిపోతే ఎట్లా? మన బాధలు అనుభవించడానికే పిలువబడ్డాం, మన శ్రమలు అనుభవించడానికే పిలువబడ్డాం. యేసయ్య అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న మనుషుల వలన మీరు బాధలు అనుభవించవలసి వస్తే ఆ బాధలు బట్టే దేవుని మహింపరచండి, మీ బాధలు మీకు తేలికైపోతాయి అంటున్నాడు పేతురయ్య. అయితే ఒక విషయం తెలిసినా, ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి కొంచెం కాలమే ఉండేవట. దీని తరువాత గొప్ప ఆశీర్వాదం ఉంటుందన్నాడు. చదువుతాను చూడండి ఇక్కడే 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో, 1 పేతురు 5:10లో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగములకు ప్రభావమైన కలుగునుగాక. ఆమేన్. కొంచెము కాలమే తల్లి నీకు శ్రమ, కొంచెము కాలమే సహోదరుడా నీకు బాధ. ఆ కొంచెము కాలం తీరిన తర్వాత దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడట, దేవుడే మిమ్మల్ని స్థిరపరుస్తాడట, దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడట. అమ్మా వింటున్నారా? నేను రాత్రి ఆరంభంలో చెప్పాను, అరకు వ్యాలీ నుంచి వినండి ఒక గ్రామానికి వెళ్ళానని చెప్పాను. అక్కడ నుంచి మరొక 23 కిలోమీటర్ల దూరంలో మరో గ్రామానికి ఒక మందిరం కట్టుకుంటే అక్కడ వెళ్ళవలసి వచ్చింది. వింటున్నారా లేదా? ఆ గ్రామానికి వెళ్తే ఈ గన్నెల గ్రామస్తులే ఇంతమంది చదువుకొని నాగరికత కలిగి మంచి జీవితాలు జీవిస్తున్నారు, వీళ్ళే గొప్పలనుకుంటే ఆ లోపల 23 కిలోమీటర్ల లోపల లోయలో ఉన్న అడవిలో ఉన్న మనుషులు వీళ్ళకంటే చాలా బాగున్నారు, వీళ్ళకంటే చాలా బాగున్నారు. నేను వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారం దెంసా డాన్సులు వేశారు. ఆ దెంసా డాన్సులు వేస్తుంటే అందులో ఒక ఆయన అంటాడు, అందులో డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారండి ఆడాళ్ళు, వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆ బట్టలు వేసుకొని దెంసా డాన్స్ వేసుకొని స్పీకర్ అన్ని తీసుకెళ్తున్నారు అని అనుకుంటే, ఆ లోపలికి వెళ్ళాక అక్కడున్న దేవుని సేవకుడు అంటున్నాడు, అనయ్య యేసును నమ్మిన కారణం చేత మమ్మల్ని బాధ పెట్టి, మమ్మల్ని శ్రమ పెట్టి, మమ్మల్ని విలేసిన వాళ్ళు ఇల్లు అలాగున్నాయి. యేసయ్య నిజమైన దేవుడని పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మా కుటుంబాలు ఇదే గ్రామములో ఇటువైపున్న ఈ ఇల్లులు చూడండి, మేమంతా ఒకే ఫ్యామిలీ. యేసు మాకు అక్కర్లేదనుకుని బతికిన వాళ్ళు అట్లున్నారు, యేసు మాకు కావాలనుకొని జీవితాలు మార్చుకొని పిల్లల్ని చదివించుకొని వాళ్ళ భవిష్యత్తు పెట్టినటువంటి మా కుటుంబాలు ఇట్లున్నాయి. వాళ్ళు ఇంకా వాళ్ళ బతుకులు పురుగుడిసినా వారి బతుకులు ఈడుపాతలే, ఇప్పేసిన గుడ్డలాగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. వీళ్ళ బ్రతుకులు చూస్తుంటే పిల్లల్ని చదివించుకుంటూ సొసైటీకి పనికొచ్చే వాళ్ళలాగా ప్రయోజనకరమైన బుద్ధులు నేర్పించుకుంటా నాగరికత సంస్కృతి ఉన్న పిల్లల్లాగా పిల్లల్ని పెంచుకుంటున్నారండి వీళ్ళు. కాబట్టి ప్రియులారా వినండి, ఒకవేళ బాధ అనుభవించవలసి వస్తే భరించండి. ప్రభు నిమిత్తం నువ్వు పొందిన బాధను మర్చిపోవడానికి దేవుడేమి అన్యాసుడు కాదు. కొంచెము కాలమే ఈ బాధలుంటాయి, కొంచెము కాలమే ఈ శ్రమలుంటాయి. ఈ బాధ శ్రమ తీరిపోయిన తర్వాత దేవుడే పూర్ణులుగా చేసి, దేవుడే మిమ్మల్ని స్థిరపరిచి, దేవుడే మిమ్మల్ని బలపరచును, యుగయుములు ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. అంతే. సిలువంటే శ్రమలమ్మ. మీరు ఏమనుకోకపోతే చెప్తాను, మన కావలి వెళ్ళి ఒక చిన్న బంగారం మొక్క తెచ్చుకొని ఈ బంగారు మొక్క తాడు చుట్టి ముడెట్టి మెడలో వేసుకుని అమ్మేవర్తైనా ఉంటుందా? మాట్లాడరేమమ్మా. బంగారు మొక్క ఎవడేసుకుంటాడండి మెడలో? బంగారు మొక్క కొనుక్కొని ఏమామిట ముక్క కన్నవులో తాడు దోపి ఏమండి దా తాడు కట్టేసుకునే మహాతల్లి ఎవరైనా ఉంటారా?
ఆ బంగారు ముక్కను వారి కంసాల వానికి ఇస్తే వాడు కాలుస్తాడు. కాల్చిన తర్వాత ఏమండి దానికి ఉలి దెబ్బలేస్తాడు, సుత్తి దెబ్బలేస్తాడు, మంచి ఆకారం తెస్తాడు, చక్కని ఆభరణంగా చేస్తే ఆ ఆభరణం మెడలోనో ముక్కులోనో చేతుల్లోనో పెట్టుకుంటాం. బంగారు ముక్క కాలకపోతే ఆభరణం అవ్వదు. క్రైస్తవుడు కాలకపోతే శ్రమలలో, వినండి ప్రియులారా, అతను అర్థవంతమైన ఎవడి క్రైస్తవుడు కాలేడు. అందుకని భక్తుడు అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణములాగా మారతాను అన్నాడు. అది ఎరిగిన పేతురు అంటాడు, మీలో క్రైస్తవుడైనందుకు ఎవరైనా బాధ అనుభవిస్తే మీరు బాధపడకండి, దాన్ని బట్టే దేవుణ్ణి మహింపరచండి అన్నాడు. పౌలు భక్తుడు కూడా అన్నాడండి ఒక మాట. అపోస్తలుల కార్యాలు 14:22 చదువుతున్నాను. ఇది మన మీద వేసుకోవలసిన సిలువను గూర్చే మాట్లాడుతున్నా. ఇంకా సిలువంటే అవమానం, సిలువంటే శ్రమ. అందుకనే చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యాలు 14:22లో పౌలు భక్తులు అన్నాడు, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, తర్వాత చూడండి తల్లి, అనేకమైన శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించవలసిందని వారిని హెచ్చరించారట. మనం అనేకమైన శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశించాలి. కనుక దేవుని పిల్లలమైన మనకు శ్రమ, బాధ, అవమానం సర్వసాధారణం. అది వస్తే పెద్ద ఆశ్చర్యపోకండి. శ్రమ పెట్టిన వాళ్ళు దూషించకండి, బాధ పెట్టిన వాళ్ళు బెదిరించకండి. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అర్థమవుతుందా? మీద సిలువేసుకోవడం రావాలి యాత్ర చెయ్యాలంటే. ఈ భూమి మీద మనం యాత్రికులము, పరదేశులం. మన యాత్ర చెయ్యాలనంటే ఒంటి మీద సిలువేసుకోవాలి. సిలువంటే అవమానం ఒక మాట, సిలువంటే శ్రమ రెండో మాట, మూడో మాట చెప్తాను. సిలువంటే మరణం మూడో మాట. సిలువను మోసుకొని ప్రభువుని వెంబడించడం అంటే మరణించడమే. ఒక విషయం చెప్పనా, క్రైస్తవుడు అంటే ప్రతిరోజు చచ్చేటోడు. మనం ఒకసారి చచ్చే వాళ్ళం కాదు, మనం దినదినము చనిపోయే వాళ్ళం. దేవునికి వ్యతిరేకమైన పాపం, దేవుణ్ణి ఆయాస పెట్టేటువంటి బలహీనతలు ఏదైనా మన జీవితంలో కనబడుతుంటే మనం దినదినము చచ్చిపోయే వాళ్ళమట. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. నా అనుభవం అదే కావాలి, మీ అనుభవం కూడా అదే కావాలి. చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన, చదువుతున్నాను పిల్లల మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మీ కొరకే చదువుతున్నాను 31వ వచనం. 1 కొరింథీ 15:31 చూడండి. మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చిన కలిగున్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఏంటమ్మా? నాకు నిన్న భలే కోపం ఉండేది కానండి, ఈరోజు కోపానికి చచ్చిపోయానండి. ఈరోజు చావు వచ్చింది నాకు. నిన్నటి రోజున మత్సరం ఉండేది కానండి, ఈరోజు మత్సరానికి చచ్చిపోయానండి. ఎదుటి వాళ్ళకి మేలు జరిగితే చూడలేకపోయేవాడినండి మత్సరంతో, కానీ ఈరోజు అట్లా లేనండి. ఈరోజు నేను చచ్చిపోయాను. దేవునికి వ్యతిరేకమైన, దేవునికి హేయమైన గుణాలు ఏమైనా నా లోపల పుడుతుంటే నేను దినదినము చనిపోవచ్చున్నానండి. నేను ఒక ఆయన్ని ఎరుగుదును. రాత్రి అల్లూరు నుంచి ఎవరో దేవుని దాసులు వచ్చారు, మాతో భోజనం చేస్తూ ఒక ఆయన మీ గురించి చెప్పారయ్యా అన్నారు నాతో. ఆయన ఆదిలాబాదు ప్రాంతంలో నక్సలైట్ల మధ్య తిరిగే మనిషి. మరి దేవుని సువార్త విని మారు మనసు పొందాక అటు నక్సలైట్ల మధ్య, పోలీసుల మధ్య ఉండే ఇబ్బందులు తట్టుకోలేక జనజీవన స్రవంతిలోకి వచ్చి మనుషుల్లో కలిసిపోయి ఆయన ప్రభు నమ్మాడు గనక సేవ చెయ్యాలనే భారం ఉంది. కానీ సేవ చేయడానికి వాక్యాలు చెప్పేటంత చదువు, వాక్యాలు చెప్పేటంత సామర్థ్యం లేదు. కానీ జానపద పాటలు పాడతాడు, తబల క్షమించాడు, కంజర వాయించుకుంటూ చక్కగా పాటలు పాడే నైపుణ్యం ఉంది. ఆయన హైదరాబాద్ వనస్థలిపురంలో ఒక ఇల్లు కట్టుకుంటున్నట్ట. మన ఇల్లు కట్టుకుంటుంటే ఇటుక, సిమెంటు, ఏమండి అమ్మ ఇసుక, వింటున్నారా లేదా? ఇటుక, ఇసుక, సిమెంటు, రాళ్ళు, తర్వాత ఇనప చొబ్బలు ఎదిరింటోళ్ళకు, పక్కింటోళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయిగా మనం కట్టుకున్నప్పుడు. ఎదిరింటి ఆవిడంట ఊరికే ఆడిపోసుకుంటుందట, ఆవిడ ఇల్లు కట్టనట్టు.
ఆవిడ ఇల్లు కట్టినప్పుడు ఎవరికి బాధలు ఉండనట్టు, నీవు ఇల్లు కట్టుకున్నప్పుడు మిగిలినంతా బాధలు అనిపించారు కదా నిన్ను బట్టి. ఈరోజు ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారు, కొంచెం ఇబ్బంది వస్తే తట్టుకోవచ్చుగా, ఇల్లు కట్టడం అయిపోతే ఇబ్బంది ఉండడు కదా. కానీ ఆవిడ గంపనూరు ఆవిడ అన్నమాట, నీ టైపే. ఇక ఊరకనే తిడతా ఉంటుందట. ఒకరోజు దేవుని సేవకుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ తిట్లకు మొదలు పెట్టింది. భార్య అంటుంది, ఏమండి ఈ రోజు కాదండి ఆవిడ తిట్టడం, మీరు సేవకని ఆ ఊరు ఈ ఊరు మీటింగ్లే పోతారు కానీ ఈవిడ ఎప్పుడు ఎలాగే తిడుతుందండి. ఈరోజు మీరు ఇంట్లో ఉన్నప్పుడే తిట్టిందండి, మీరు లేవండి, మీరు ఎల్లండి, మీరు అడగండి, దాని సంగతి చూడండి, గోపు మీద ఒకటి కొట్టాలి మీరు ఈవేళ అని గిలుతుందంట భర్తకి. కొంతమంది భార్యలు ఉంటారు, వీళ్ళు అడగరు వీళ్ళు చేయరు కానీ భర్తలు గిలుతారు, వీళ్ళ పేరు గిల్లుడు రానీళ్ళు. నువ్వు అడగొచ్చు కదమ్మా, ప్రతిరోజు తిట్లు వింటున్నావు కదంటే, దాని నోట్లో నోరు పెడితే నా బతుకు అయిపోద్ది, అది చేయి చేసుకుని కూడా కొట్టుద్దేమని ఈవిడికి భయం. అందుకే భర్తను ఏం చేస్తుంది, గిలుతుంది బాగా. ఇక తట్టుకోలేక ఇక ఏదో చేద్దామని లేచి నిలబడి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడంట. వెళ్ళగానే భార్య అనుకుందట, మా ఆయన కోపం వచ్చింది, వెళ్తాడు అడుగుతాడు, అది నోరేసుకుని పడిపోద్ది, మా ఆయన గోపు మీద కొడతాడు, దాని బుద్ధి వస్తుందని ఈవిడ అనుకుంటుందట. అనుకుంటే మనడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలాగా ఆవిడ ఇంటికి వెళ్ళి అడగకుండా తిన్నగా వీధి చివరికి వెళ్తున్నాడట. ఈవిడ బయటకు వచ్చి చూసింది, ఏమొచ్చింది అతగాడికి, పోయేది అడుగుతాడు అనుకుంటే అటు పోయాడేంటి అనుకొని చూస్తుంటే ఆ వీధి చివర ఉన్న ఫ్యాన్సీ దుకాణానికి వెళ్ళి 2 లీటర్ల థమ్సప్ బాటిల్ కొనుక్కున్నట్ట. కొనుక్కున్న బాటిల్ పట్టుకుని వస్తున్నాడు. ఇతగాడికే మైదా రొగోరా, దాని సంగతి ఏదో చూడరా అంటే వెళ్ళి 2 లీటర్ల థమ్సప్ బాటిల్ కొనుక్కుని వస్తున్నాడు ఇతగాడని అనుకుని ఈవిడ గమనిస్తుందంట. ఆరు బయట నిలబడి ఆ 2 లీటర్ల థమ్సప్ బాటిల్ కొనుక్కుని వచ్చిన పెద్ద మనిషి ఆయన తన ఇంట్లోనికి రాకుండా ఎదురింటి ఆవిడ ఇంటి ముందుకు వెళ్ళాడంట. వెళ్ళి అక్కా అని పిలిచాడంట. ఏదో దెబ్బలాటకు వచ్చాడని అనుకుని గబగబచ్చి ఏ అందట. 2 గంటలు అరిసేవక్క, దాహం వేసి ఉంటుందని థమ్సప్ బాటిల్ కొన్నానక్క, తాగక్క అన్నట్టు. ఏమయ్యా సాయిలన్నా, నిన్నే కదయ్యా తిట్టాను ఎంతసేపు, మీ ఆవిడని తిట్టాను కదయ్యా, థమ్సప్ బాటిల్ ఇచ్చి తాగనంటావేంటి, నువ్వెప్పుడు తిట్టావక్క నన్ను అంటున్నాడు. అయ్యా ఎంతసేపు తిట్టాను, నిన్ను నీ భార్యను తిట్టాను కదయ్య అంటే, నేనెక్కడ బతుకున్నానక్క, యేసులో ఎప్పుడు చచ్చిపోయాను కదక్క, నీ తిట్లు నాకేం తగలలేదు అంటున్నాడట పెద్ద మనిషి. రాజమండ్రిలో దగ్గర ఆయన సాక్ష్యం చెప్తే విని నేను మీతో చెబుతున్నాను ఈ మాట. అదండి చావడం అంటే. నీ కోపం ఎక్కువ, నీకు మత్సరం ఎక్కువ, నీకు అసూయ ఎక్కువ, ఎవరు ఎదుటి వాళ్ళు ఏదంటే తట్టుకోలేవు, తిరగబడిపోతావు. ఇవన్నీ దేవునికి హేయమైన గుణాలు, దినదినమూ చనిపోవాలి. అది సిలువను మోయడం అంటే. మెడలో సిలువేసుకుంటే సిలువ కాదు, ఉంగరాన్ని సిలువెట్టుకుంటే సిలువ కాదు. ఏమండి మీ ప్రాంతాల సంగతి నాకు తెలియదు కానీ మా ప్రాంతాల్లో అమ్మ వింటున్నారా, ఏమంటే కొంతమంది ఆడాళ్ళు పుస్తులతో ఆడబోతే సిలువ బొమ్మ వేసేసి స్నానం చేయగానే పుస్తులు పట్టుకొని కళ్ళ కబ్బేసుకొని ముద్దులు పెట్టేస్తున్నారు సిలువకి. ఏంటమ్మంత భక్తి అంటే, అలా ఆయనకి క్షేమంగా ఉండాలని సిలువ బొమ్మలున్న పుస్తుల తాడుకి మొక్కుతుందంట మహాతల్లి. ఎదుగున్న భర్తకేమో పాపిస్తోడు పాపారం అంటది. మళ్ళీ ఎదురుగా ఉన్న భర్తను గౌరవించడం చేత కాదు కానీ పుస్తులతో మీద ఉన్న సిలువకు మొత్తలు పెట్టేసి ముద్దులు పెట్టేసి భర్త క్షేమం కొరకు దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. ఏమి నంగనాచివే నంగనాచక్క. సిలువను మోయటం అంటే ఆకారాలు పెట్టుకోవడం కాదు, సిలువను మోయటం అంటే ఆచారాలు పాటించడం కాదు. సిలువను మోయటం అంటే క్రీస్తు కొరకు అవమానం పొందడానికి, క్రీస్తు కొరకు శ్రమ బాధ అనుభవించడానికి, క్రీస్తు కొరకు అనుదినము బాధలు అనుభవించడానికి దేవుణ్ణి వెంబడించిన తీర్మానం చేయటమే సరైన యాత్రా జీవితం. దాని కొరకు ప్రభు పిలుస్తున్నాడు. మేము ప్రయాణమైపోవచ్చున్నా మాతో రండి, మాతో రండి. మా ప్రయాణములో మా మీద సిలువేసుకొని మేము వెంబడిస్తున్నాము, మా మీద సిలువను వేసుకొని మేము ప్రభువుని వెంబడిస్తున్నాము, యాత్ర చేస్తున్నాం. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం లేదు కాబట్టి. పైన సిలువేసుకోవాలి. రెండో సంగతి చెప్తాను వినండి, లోకాన్ని వెనక్కి శ్రేయాలి. ఇంటమ్మా లోకాన్ని ఏం చేయాలి, వెనక పెట్టాలట. పెంతెకోస్తులో మంచి పాట పాడుకుంటారు. నే సాగెద యేసునితో అన్న పాటలో నా ముందు సిలువ నా వెనక లోకాశల్ అని పాడుతారు. చాలా మంచి పాట, బాగుంటుంది ఆ పాట. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా, లోకాన్ని వెనకేసుకోవాలి. లోకం అంటే ఏ లోకం,
ఈ సృష్టిని దేవుడు లోకమన్నాడు, దాన్ని వెనకేసుకోమని దేవుడు ఏం చెప్పలా. దేవుడు లోకమని ఎంతో ప్రేమించనన్నాడు. లోకం అంటే మనుషులు వెనకబెట్టుకొని చెప్పలా. సృష్టిని లోకమంటుంది బైబిల్, మనుషుల్ని లోకమంటుంది బైబిల్. వాటిని వెనకబెట్టుకోమని చెప్పడంలా. కానీ లోకం అంటే కొన్ని నియమాలతో ఉంటది, దాన్ని వెనక్కి వేసుకోవాలట. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఆ లోకాన్ని గురించి యోహాను రాశాడు. ఏమన్నాడో తెలుసా? మీరు లోకమును ప్రేమించకండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ మూడింటిని వెనకిసిరాయ్. ఏమిటండి శరీరాశ, ఏమిటండి నేత్రాశ, ఏమిటండి ఈ యొక్క జీవపడంబం అంటారా? వివరణిస్తాను వినండి. శరీర ఆశ అనగా సరదాల పిచ్చి, సుఖ సరదాల పిచ్చి, సుఖము కొరకైన పిచ్చి, సరదాల కొరకైన పిచ్చి. రెండవది నేత్రాశ అంటే సంపదల పిచ్చి, సంపదల పిచ్చి. జీవపడంబం అంటే ఇది పేరు ప్రఖ్యాతుల పిచ్చి. దైవ దాసులు, దేవుని సేవకులు, పెద్దలు ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క భాష్యం ప్రకారం ఈ మూడింటికి ఆయన ఏమన్నాడో తెలుసా? బాగా వినండి ప్రియులారా, ఆయన అన్న మాట బాగా ఆలకించండి. ఈ మూడింటిని ఆయన ఏమన్నాడంటే కన్యక, కనకం, కీర్తి అన్నాడు. 3 కాలు, ప్రమాదమైన కాలువి. కన్యకంటే ఒక ఆడదానితో సరదాగా సుఖించడం, ఇది లోకములో ఉన్నది శరీర సంబంధమైన సుఖ సరదాల పిచ్చి. రెండోది కనకం అన్నాడు, డబ్బు పిచ్చి. మూడోది కీర్తి పిచ్చి అన్నాడు. ఈ కాగుణంతో మీ బతుకులోకి వస్తే మీ బతుకు కూడా కాలా వంగిపోద్ది అన్నాడు. మీకు సిగ్గు రావడానికి, నేను సిగ్గుపడ్డానికి ఒక అనుభవం మీతో చెప్తాను. ఈ బైబిల్లో ఒక పుస్తకం కూడా తన చేతుల్లో లేనప్పుడే, అమ్మ వింటున్నారా, 66 పుస్తకాల గ్రంథాలయం ఇది. ఈ ఒక్క పుస్తకంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కలిగిన గ్రంథాలయం ఇది, ఒక లైబ్రరీ. ఈ 66 పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా తన దగ్గర లేనప్పుడు ఒక వ్యక్తి ఈ మూడింటిని అద్భుతంగా జయించి చూపించాడు. మనకి చూపించిన సిగ్గు రావాలి. 66 పుస్తకాల బైబిల్ ఉంది, ఈ వాక్యాలు చెప్పే సేవకులు ఉన్నారు, తోటి పరిశుద్ధులు ఉన్నారు, మందిరం ఉంది, సభలు ఉన్నాయి, సేవకులు వాక్యాలు చెప్తుంటారు. కానీ లోకము జయించిన మనకు చేత కావడం లేదు. కానీ ఏ పుస్తకము లేనప్పుడే, ఏ వాక్యము లేనప్పుడే సునాయాసంగా ఈ 3 జయించాడు ఒక ఆయన. చూపించి ముందుకెళ్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అంటే అర్థం వినండి, నేత్రాశను జయించాడట. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని అనుకున్నాడట. అంటే శరీరాశ జయించాడట. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. అంటే జీవపడంబాన్ని జయించాడట. పేరు ప్రఖ్యాతల పిచ్చి లేదు. లేకపోతే ఆయనకు వచ్చే పేరు ప్రఖ్యాతలు ఏంటో తెలుసా? ప్రపంచ చక్రవర్తి అయిన ఫరో యొక్క కూతురు కొడుకు ఈయన అన్న పేరు వచ్చును. ఆ పేరు నాకు అక్కర్లా. ఐగుప్తు ధనమంతా తన కాళ్ళ వరకు వచ్చింది, తల్లి పడేశాడు, ఈ డబ్బు నాకు అక్కర్లేదని. ఫరో అంతఃపురములో పనిచేసిన యవనస్తులు 17వ ఏట రాగానే ప్యాలెస్లో ఉండే వాళ్లకు కోరుకున్న పిల్లొస్తుంది, కోరుకున్న తాగొచ్చు, కోరుకున్న దాంతో సుఖం అనుభవించవచ్చు. కానీ 17 సంవత్సరాల ప్రయాణికే అన్ని సుఖాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయి. మోషే దగ్గరకు ఆ శరీర సంబంధమైన సుఖాలు, సరదాలు కాలుతో తన్ని పడేశాడు, నాకు అక్కర్లేదు అనుకుని. 66 పుస్తకాలలో ఒక పుస్తకము తన దగ్గర లేని రోజుల్లోనే శరీరాశను జయించాడు. అల్పకాల పాపభోగం అనుభవించలేదు. నేత్రాశను జయించాడు. ఐగుప్తు ధనము నాకు అక్కర్లేదనుకున్నాడు. జీవపడంబాన్ని జయించాడు.
వినండి, ఫరో కుమార్తె కుమారుడు అనే పేరు నాకు అక్కర్లేదు అనుకున్న లోకాన్ని అలా వెనక్కి వేసేసుకుని ముందుకు ప్రయాణం చేశాడు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి, భూమి మీద మన యాత్రికులము, పరదేశులం, మరణముతో యాత్ర ముగించాలి. తరువాత మన స్వదేశానికి వెళ్ళిపోతాం. మన ప్రభు దగ్గరకు చేరిపోయి స్థిరపడతాం అక్కడ. అయితే యాత్ర చేస్తున్నప్పుడు నీ మీద సిలువేసుకొని నువ్వు ప్రయాణం చెయ్యాలి, నీ వెనక లోకం ఇసిరేసుకొని ప్రయాణం చెయ్యాలి. ఇదేనా నీ ప్రయాణం? ఇదే నా మీద సిలువ, నా వెనక లోకాశల్. అదేనా మన జీవిత అనుభవం? ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు కాబట్టి 2 చెప్పాను. 3వది ఏంటో చెప్తాను, వినండి. మన ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భూమి మీద యాత్రికులం, పరదేశులమైనప్పుడు చేతిలో చిత్రపటాన్ని పెట్టుకొని ప్రయాణం చెయ్యాలి, లేకపోతే దారి తప్పిపోతాం. చేతిలో మ్యాప్ ఉండాలి. ఏమిటండి చేతిలో మ్యాప్? చదువుతాను చూడండి. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మ్యాప్ ఉంది. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాట మీకు చదువుతాను చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథములను, లేఖనాలే మన భూమి మీద ఎలా ప్రయాణం చెయ్యాలో మనకు దారి చూపించేటువంటి చిత్రపటం ఇందులో ఉంది. దేవుని వాక్యం మీద ఆధారపడి నువ్వు ఈ భూమి మీద యాత్ర చేయకపోతే ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణం చేస్తావు. అక్కా, చెల్లి, తమ్ముడన్నా వినండి, ఈ దేవుని వాక్యం మీద ఎవరైతే ఆధారపడుతూ ఈ మ్యాప్ను చూసుకుంటూ వారి ప్రయాణం చేస్తారో వాళ్ళు ఎలాంటి అనుభవాల్లోకి వస్తారో చెప్తాను, వినండి. 19వ కీర్తన 7వ వచనములో ఇలా రాసి ఉంది, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. నువ్వేమైనా ఏమండి మూర్ఛిల్లిపోతున్నావా? నీ ప్రయాణములో ఈ వాక్యము నేను తెప్పరిల్ల చేస్తుంది. నీ ప్రయాణములో ఒకవేళ నీకు జ్ఞానము లేకుండా ఉన్న బుద్ధిహీనంగా, ఇది నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఇది నీ జ్ఞానాన్ని పుట్టిస్తుంది. అందుకనే భక్తుడు పాడాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యుంది. దేవుని వాక్యాన్ని చేతబట్టుకో, దేవుని వాక్యాన్ని అనుదినము చదువు. చదవడం రాకపోతే దేవుని సేవకులు చెప్పినప్పుడు శ్రద్ధగా ఆలకించి దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకో, నీ యాత్ర బాగా సాగుద్ది. నేను మంచి మాటలు మీతో చెప్పనా, ఎవరైతే దేవుని వాక్యాన్ని బాగా చదువుతారో వీళ్ళు ఏమవుతారో తెలుసా?